మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్లు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు. 8 కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేసిన ప్రభుత్వ ఐటీఐ మహిళా కాలేజీని ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని, జంగయ్యలతో కలిసి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతనమైన టెక్నాలజీతో కూడిన విద్యను అందించి ఉపాధిని పొందే విధంగా 3 ఎకరాల స్థలంలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ నిర్మించి ఇవ్వటం హర్షణీయమని, ఐటీఐ పాలిటెక్నిక్స్ కాలేజీల ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో వారి బంగారు భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇండియాలోనే ఫస్ట్ టైం మన హెచ్ఏఎల్ వారు సహకారంతో 8 కోట్ల రూపాయలతోటి ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్, విత్ ఫర్నిచర్, అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఏఎల్ వాళ్ళ సహకారంతో, అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నా అండర్లకే వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏఎల్ వాళ్ళతోటి 8 కోట్ల రూపాయలు, ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ తోటి ఇలా అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కట్టించినందుకు అందరికి కూడా హెచ్ఏఎల్ వాళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న విప్ మా మహేందర్ రెడ్డి అన్న గారు, మా చైర్మన్ గారు, మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న, శ్రీధర్ అన్న, మా మా వజ్రేష్ అన్న, మా కలెక్టర్ గారు, అందరు మా కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అవుతాం. ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్గా ఇండియాలోనే నంబర్ 1 ఐటీఐ హెచ్ఏఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, హరివర్ధన్ రెడ్డి గారు, ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్కేసర్లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు, పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ను మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం, విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో
వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి. ఉపాధి కల్పననే ప్రధానమైన దాంట్లో భాగంగానే ఐటీఐస్, ఒకటి ఐటీఐ, ఇంకోటి పాలిటెక్నిక్, తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ గట్కేసర్లో 8 కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది. 3 ఎకరాల స్థలం, 3 ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం, లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని, ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్స్, ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ, కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన, వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది. అన్ని ఐటీఎస్ను కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ.